ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రేమ్ గాంధీ గారు, కాళేశ్వరం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు, ఎన్ని లక్షల ఎకరాలకి మేము నీరందిస్తామని చెప్పారు తెలిసిందే. కానీ కట్టిన 3 సంవత్సరాలకే పిఆర్స్ కుంగిపోవడం కానీ, లోపల బొరియలు బయటికి రావడం కానీ క్లియర్గా మనం సివిఆర్ స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడ వచ్చిన పగుళ్ళు ఎంత స్పష్టంగా బ్యారేజ్ పగుళ్ళు మనకి కనిపిస్తున్నాయంటే అంతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ తీసుకునే 2 కమిషన్స్ వేయడం జరిగింది. ఈ కమిషన్లో జస్టిస్ పీషి ఘోష్ కమిషన్కి సంబంధించి 100 రోజుల టార్గెట్లో ఇవన్నిటికీ దీనికి సంబంధించి క్లియర్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఈ నేపథ్యంలో జరుగుతున్న విచారణలో కేసీఆర్ వైపే ప్రతి ఒక్కళ్ళు కూడా చూపిస్తున్నారు. నిబద్ధత లేకపోవడం, తొందరపాటు పెట్టడం, సొంత నిర్ణయాలు తీసుకోవటం, డ్యామ్కి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి మార్పులు చేయటం, ఇవన్నీ కూడా త్వరగా చేయాలి, నాకంటూ ఒక ఇమేజ్ రావాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి, అలాగే ఈ ప్రాజెక్ట్ నా మానస పుత్రిక, నా రక్తం బొట్టు కూడా కార్చి నేను నిర్మించడానికి నేను సహాయపడుతున్నానంటూ కూడా చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇందులో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? బయటకు వచ్చి దీనికి కారణాలు ఏంటి అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? అందరూ ఒకటే తన వైపు వేలు చూపిస్తున్నప్పటికీ కూడా. ప్రేమ్ గాంధీ గారు, ముందుగా వివిధ పార్టీ నాయకులకు మరియు సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక వాస్తవం మొదటి నుంచి కూడా దశాబ్ద కాలం పాటు 10 సంవత్సరాలు కేసీఆర్ ఆయన పాలన ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా ఆయన పరిధి అనే ఒక లిమిటేషన్ లేకుండా, అంటే ఆయన ఏది చేసినా ఆయన మార్పు ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పనులు అన్ని కూడా డిస్టర్బ్ అయినటువంటి దాఖలాలే కనబడతా ఉన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ లా ఎవరైతే నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు, నైపుణ్యం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పక్కన పెట్టి ఆయన సొంత ఆలోచన వాళ్ళతో షేర్ చేసుకోవడము, తర్వాత అత్యుత్సాహం ప్రవర్తించడము, తర్వాత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడము, ఏది కూడా కాంట్రాక్ట్లు ఆయనకు అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వడము లేదా అదే తప్ప ఎక్కడ కూడా పారదర్శకంగా చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇలా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నారు. ఎక్కడ అందించారు? దానికన్నా ముందు ప్రతిసారి కొంచెం వర్షాలు రాగానే ఆ పంపు సెట్లు అన్ని మునిగిపోతాయి. కోట్లాది రూపాయల నష్టం, కోట్లాది రూపాయల బిల్లు వస్తూ ఉంటది. అసలు ప్రణాళికబద్ధం లేకుండా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు వాళ్ళ కుటుంబం కోసం తీసుకున్నటువంటి ఒక ప్యాకేజ్ లెక్కనే ఉంది. కేసీఆర్ కుటుంబం లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళ అనుకూలం కోసమే ప్రాజెక్ట్ చేసినట్టు ఉంది, కానీ ప్రజల కోసం చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. దాని అనుసంధానం ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ లో కూడా ఎక్కడ కూడా వారు చేసినటువంటి ప్రాజెక్టులు నేను అనుకుంటా ఉన్నా. ఎప్పుడో మనం మాట్లాడినప్పుడు చాలా విషయాలు ఇవాళ నాగార్జున సాగర్ గురించి మాట్లాడినా, శ్రీశైలం డ్యామ్ గురించి మాట్లాడినా, లేదా అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడితే ఎప్పుడో ఇన్ని సంవత్సరాల కింద నిర్మించారు, ఇన్ని సంవత్సరాలు, కానీ భవిష్యత్తు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏదైతే కేసీఆర్ ఆయన నియంత పాలనకు నిదర్శనం ఈ ప్రాజెక్టు. పూర్తి ప్రజాధనం, కోట్లాది రూపాయలు ప్రజాధనం తన సొంత అవసరాల కోసమా లేదా సొంతంగా ఆయన అనుకున్నటువంటి కాంట్రాక్ట్లకు ఇచ్చి ప్రజల డబ్బుని పూర్తి దుర్వినియోగం చేసినటువంటి దాఖలాలు కేసీఆర్. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొవ్వి చూస్తే ప్రతి దాంట్లో ప్రతి శాఖల ఒక ఈ ప్రాజెక్ట్స్ అని కాదు, ప్రతి శాఖల భయంకరమైనటువంటి అవినీతి జరిగింది. అదంతా కూడా కేవలం ఇరిగేషన్ కి సంబంధించింది కాకుండా ప్రతి శాఖలో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అవినీతి అనేది వెలుగులోకి వస్తున్నమాట అయితే వాస్తవమే. వాటికి సంబంధించి కూడా ప్రతి వేలు కూడా ఆ ఫ్యామిలీ వైపే చూపిస్తున్నాయి. అయితే క్లియర్ గా వీళ్ళందరూ కూడా తెలుసు ఎవరైతే. అయితే ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ ప్రతి ప్రాజెక్టుల లేదా ప్రతి అవినీతిలా అధికారులు పాలవుతున్నారు. మొన్న ఒక అంశం మీద మాట్లాడితే కేసీఆర్ ఏమంటాడంటే, ఎంతమంది డిఎస్పీలు ఉంటారు, ఎంతో మంది ఎస్పీలు ఉంటారు, ఏముంటారు నాకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. అదే అధికారులతోని ఒత్తిడి చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన బలవంతం పెట్టి లేదా ఆయన ఆర్డర్ ఇస్తే చేసినటువంటి వ్యక్తుల్ని ఆయన ఇలా బలిపశం చేసిండు. ఇవాళ ఎవర్రా అంటే ప్రభుత్వ అధికారులు వీళ్ళు మాటినందుకు ఇలా బలిపశపై వాళ్ళు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ జైల్లో పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా కూడా ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి. ఎవరైనా ఉండని, ప్రభుత్వం ఇవ్వాలి, ఈ ప్రభుత్వం ఉండదు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం కాకుండా వాళ్ళు నిర్దేశకంగా చేయాల్సినటువంటి ప్రణాళికబద్ధంగా చేయగలిగితే సంపాదన. ఎప్పుడైతే డిపిఆర్ ఇవ్వలేదో, వీరు పదే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేస్తే నిధులు ఇస్తామో అని అన్నామో, అప్పుడే వీళ్ళ అవినీతి ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఇక్కడ కాకుండా భారతదేశానికి సంబంధం లేకుండా ఇతర దేశాలు, నిజంగా కూడా మన దేశాలు ఎంతో అభివృద్ధి చెందున్న మనకు సంబంధం లేనటువంటి దేశాలు ఎక్కడో వేరే దేశాల నుంచి అనవసరమైనటువంటి కాంట్రాక్టుల ద్వారా మెటీరియల్ తెప్పించి కోట్లాది రూపాయలు స్కామ్ చేసిన ఒక కేసీఆర్ తప్ప ఇంకెవడు లేడు.
నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఎన్నోసార్లు అన్నాడు కేసీఆర్ కాళేశ్వరం నా మానస పుత్రిక అన్నాడు. పుత్రిక కాదు, వాళ్ళ కుటుంబం ఏటీఎం. అది కాళేశ్వరం అంటేనే కేసీఆర్ ఏటీఎం అన్నట్టు కోట్లాది రూపాయలు దన్నుకున్నాడు. ఖచ్చితంగా ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏమని, ఇంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగింది. నిజంగా కూడా చట్టబద్ధంగా ఒకవేళ శిక్షించాలనేటువంటి ఆలోచన వస్తే కేసీఆర్ మీద కరెక్ట్ గా రేవంత్ రెడ్డి అంటే ఎక్కువ రోజులు సమయం అవసరం లేదు, త్వరలో ఈయన కూడా జైలు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నిట్లలో. మొన్నటికి మనం చూస్తా ఉన్నాము, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటీస్ వస్తా ఉంది, వాళ్ళ బిడ్డ మీద ఏంది లిక్కర్ స్కామ్ నోటీస్ ఉంది, తర్వాత కొడుకు మీద ఒక నోటీస్, అన్ని కంటిన్యూగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఏ శాఖలో కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిని గాని ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎవరిదిరా అంటే కేసీఆర్ ఫ్యామిలీ అన్నట్టు ఏదైనా మాట్లాడితే కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈ నలుగురు పరిస్థితి తప్పదు. ప్రతి దాంట్లో భయంకరమైనటువంటి అవినీతి, కోట్లాది రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము ఖచ్చితంగా తిన్నాడు, దాన్ని అన్ని కక్కించేటువంటి పరిస్థితి చేస్తది. నిజంగా పారదర్శకంగా రేపు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా తీసుకుంటే తప్పకుండా వీళ్ళందరి మీద కేసులు అవుతాయి. ఓకే, ప్రేమ్ గాంధీ గారు ఒక నిమిషం హోల్ ఉండండి. శ్రీనివాస్ గారు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాము అన్నప్పుడు దానికి సంబంధించి ఒక చిన్న చిన్న ఇల్లో లేకపోతే ఇంకా వేరే కట్టడాలు అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు.